వరద ప్రవాహంలో చిక్కుకున్న తల్లి కొడుకును కంట్రోల్ అధికారులు రక్షించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన గౌతమ్, అతడి తల్లి శుక్రవారం కారులో వెళ్తూ సావరగూడెం కేసరపల్లి మార్గంలో వరదలో చిక్కుకున్నారు. వరదలో చిక్కుకోవడంతో సడన్ గా కారు ఆగిపోయింది. గౌతమ్ వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ కి కాల్ చేశారు. వరదలో చిక్కుకున్నామని తమను రక్షించాలని కోరారు. దీంతో వారు క్షేత్రస్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నాగేశ్వరరావు, హరికుమార్ ను అక్కడికి పంపించారు. వారి కారు అద్దాలు పగలగొట్టి గౌతమ్, అతడి తల్లిని బయటకు తీశారు. ప్రాణాలను కాపాడిన ప్రభుత్వానికి గౌతమ్ ధన్యవాదాలు తెలిపారు. నిన్న సుమారు 7:30 రాత్రి 7:30 ప్రాంతంలో నా కారు వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్నగా కేసరపల్లి ముస్తాబాబాద్ రోడ్లో వరద నీటి ప్రవాహంలో చిక్కుకోగా నేను ఎటు కదలలేని పరిస్థితుల్లో 100 నెంబర్కి డైల్ చేయగా అక్కడ ఉన్న సిబ్బంది విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి నన్ను కాపాడడానికి 2 రెస్క్యూ పర్సన్స్ని పంపించారండి. ఆ 2 ఎర్రచొక్కా వేసుకున్న వ్యక్తులు, ఒకళ్ళు లంకే నాగేశ్వరరావు గారు, మరొకరు నూతక్కి హరికుమార్ గారండి. వీళ్ళిద్దరూ ధైర్యం చేసి లోతు ఉన్న ప్రవాహంలోకి దూకి మరి నన్ను మా అమ్మగారిని కాపాడారండి. నన్ను వీళ్ళిద్దరూ కలిసి బయటికి తీసుకొచ్చారండి. బయటికి తీసుకొచ్చిన తర్వాత మరో 2 సహాయానికి వచ్చారండి. వాళ్ళు సుదర్శన్ గారు, సతీష్ గారండి. మొత్తం ఈ 4 నన్ను ఆ వరద నీటి ప్రవాహం నుంచి బయటికి రావడానికి సహాయపడ్డారు.